సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆగస్టు 14 ఒకవైపు 'రజనీకాంత్' గారి 'కూలీ' సినిమా, ఇంకోవైపు 'ఎన్టీఆర్' గారు అండ్ 'హృతిక్ రోషన్' గారి కాంబినేషన్‌లో రాబోతున్న 'వార్ 2' సినిమా. 2 భారీ సినిమాలే. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ 2 సినిమాల పైన కూడా ఉన్నాయి. ఈ 2 ఒకే రోజున రిలీజ్ కాబోతుండడంతో ఈ 2 సినిమాలకు సంబంధించి ఏ కంటెంట్ బయటకొచ్చినా కూడా అభిమానులు ఒక వార్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇది బాగుందా? అది బాగుందా? అని కంపారిజన్ చేయడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఈ సినిమాలకు 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌లు కూడా బయట వచ్చేసాయి గాబట్టి, ఆ 2 ట్రైలర్‌లను కంపారిజన్ చేయడం మొదలుపెట్టేశారు. మరి మీ ఒపీనియన్‌లో మీకు ఏ ట్రైలర్ నచ్చింది? మీ రివ్యూ ఏంటి సార్? 2 ట్రైలర్‌ల కంపేర్ చేస్తే ఏ విధంగా ఉన్నాయి? కంపారిజన్ అక్కర్లేదండి. కంటెంట్ డిఫరెంట్ కంటెంట్‌తో వస్తున్న సినిమాలు 2. అది స్పై డ్రామా, అది వేరే ఒక యూనివర్స్‌లో భాగంగా వస్తున్నటువంటి సినిమా అది. ఓకే. 'వార్ 2' అనేది. హ్మ్. అయితే ఈ సినిమా వేరు. 'కూలీ' అనేది టోటల్‌గా లోకేష్ కనకరాజు యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి సినిమా. హ్మ్. కాబట్టి ట్రైలర్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఇదొక జానరు, అదో జానరు. ఇక్కడ ఒక ఎమోషనల్ డ్రామా ఉంది. ఏది 'కూలీలో'. 'కూలీలో' ఒక క్లాస్ వారు అన్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక కమర్షియల్ ఫార్ములా, 'సలీం జావేద్' తరహా ఫార్ములా. ఓకే. ఇది వేరు. ఇది టోటల్‌గా స్పై సినిమా. స్పై వార్. ఈ స్పై వార్‌లో రకరకాల కన్‌ఫ్యూజన్స్ నడిచినాయి. వాళ్ళు ట్రైలర్‌లో ఆ సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఒక స్పై అవతల వాళ్ళతో కలిసిపోతే మిషన్ చెడగొడుతున్న సందర్భంలో ఇంకొక స్పై ఎంటర్ అవటం, ఆ ఎంటర్ అవుతున్నటువంటి స్పై ఆ మొదటి స్పైని గురువుగా భావించేవాడు అవటం, అంటే వీడు ఏకలవ్యుడు అనుకుంటే అతను ద్రోణుడు అనుకుంటే, హ్మ్. చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్టుగా ఒక డైలాగ్ కూడా ఉంది దీనిలో, ఈ ట్రైలర్ లో, హ్మ్. వార్ 2 ట్రైలర్ లో. సో ఓకే. ఇది ద్రోణుడి మీద ఏకలవ్యుడి యుద్ధంగా చూడాలా అనేది ఒకటి. రెండోది, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఈ అనుమానంతో ఎంటర్ అయ్యి ఎందుకు ఆగింది అనేది, అతను ఏదో ప్రాబ్లం లో ఉంటే ఇతను ఎన్హాన్స్ చేసి ఇద్దరు కలిసి సాల్వ్ చేసి రావచ్చు. ఇది ఇక్కడతో ఎండ్ అవ్వదు. ఈ కన్ఫ్యూజన్ లోనే సినిమా బుక్ చేసి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతారు. వార్ 3కి వెళ్ళిపోతుంది. ఇది ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ని ఇంకో 2 పార్టులకి లాగగలరు. ఓకే. ఆ స్థాయిలో దీనికి సంబంధించిన మేకింగ్, ఇతర వ్యవహారాలన్నీ నడిచినాయి వార్ 2కి. అదంతా ట్రైలర్ లో రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడేమో ఇది ఇది వేరే గొడవ. ఇది కూలీ, ఇక్కడ 1500 మంది ఉన్నారు, నాకు ఆ ఒక్క కూలీయే కావాలంటాడు. అంటే నాయకత్వాన్ని చంపేస్తాం మేము, ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాడిని చంపేసి మిగిలిన వాళ్ళని మా ఇష్టానికి కొనుగోలు చేసి లోపల వేసేసుకుంటాం అనే పద్ధతిలో నడుస్తుంది అది. దీనిలో అంటే మనకు బయటకు తెలిసిన విషయం అయితే కార్మికుల అక్రమ రవాణాకు సంబంధించిన వ్యవహారం ఇది. చాలా సందర్భాల్లో వెళ్ళకూడని ఏరియాల్లోకి వీళ్ళని పంపించి ఏదైనా జరిగినా, వీళ్ళు నష్టపోయినా, ప్రాణం పోయినా వీళ్ళకి జవాబారి కాదు. ఈ రిస్క్ ని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, రిస్క్ ఉంటుంది, ఇంత పేమెంట్ ఉంటుంది అని వీళ్ళ పర్పస్ కోసం మనుషుల్ని కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో పడేసి వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళ జీవితాలకు మన భరోసా లేదు అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి కొన్ని కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. దాన్ని ఈ సినిమాలో ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు ఆయన. దీనికి సంబంధించి చాలా పత్రికల్లో వార్తా కథనాలు వచ్చినాయి. వీటి ఇన్స్పిరేషన్ తో రాసుకున్న కథ అనుకుంటున్నాను నేను, కూలీ అనేది. ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ ఒక నాయకుడు మొదలవుతాడు. ఆ మొదలైన నాయకుడు ఎలా మొదలవుతాడు అనేది కూడా ఒక ఇండికేషన్ ఉంది దానిలో. అంటే అతని ప్రాణ స్నేహితుడికి ఏదో హాని జరిగితే ఏం జరుగుతోంది అని తను ఎంటర్ అయ్యి మొత్తానికి ఆ మిషన్ ని మొత్తం అర్థం చేసుకుని దాన్ని ఎలా కొలాప్స్ చేయాలి అనేది ఒక రూట్ మ్యాప్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటువంటి క్యారెక్టర్ గా రజనీకాంత్ కనిపిస్తున్నాడు ఆ ట్రైలర్ లో. హ్మ్. ఆ డైలాగ్ కూడా ఉంది, నీకు కేవలం నాన్నే కావచ్చు కానీ అది నాకు బాల్య స్నేహితుడు అని. ఓకే. శృతి హాసన్ తో డైలాగ్. హ్మ్. అది రియల్ లైఫ్ కనెక్ట్ చేసుకుని కొంతమంది వ్యాఖ్యానాలు చెప్తున్నారు. కమల్ హాసన్ కూతురు కాబట్టి కమల్ హాసన్, రజనీకాంత్ సినిమా కెరియర్ ఒకే టైంలో ప్రారంభం అవటం, బాలచందర్ కాంపౌండ్ మనుషులు వాళ్ళిద్దరు. హ్మ్. అలా ఒక రెఫరెన్స్ లోకి వెళ్ళిపోయి దాన్ని అన్వయించుకుని మాట్లాడేస్తున్నారు. సరే, ఏదేమైనా కథకి సంబంధించి అయితే అతను అలా ఆ శృతి హాసన్ ఫాదర్ క్యారెక్టర్ మీదుగా అతను కథలోకి ప్రవేశిస్తాడు కాన్ఫ్లిక్ట్ లో.
ప్రవేశించిన తర్వాత ఉపేంద్ర క్యారెక్టర్ ఈ కార్పొరేట్లకి సేవ చేసేటువంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా మొదలై తర్వాత పాజిటివ్ గా మారే క్యారెక్టర్ కావచ్చు. బహుశా జంజీర్లో షేర్ ఖాన్ లాంటి క్యారెక్టర్ ఏదో అతనితో ప్లే చేయిస్తున్నారు. ఓకే. ఇలాంటి రకరకాల సలీం జావేదుల రిఫరెన్సులు చాలా కనిపిస్తున్నాయి ట్రైలర్ లో. కూలీ అనే క్యారెక్టరే అసలు వాళ్ళ క్రియేషన్, వాళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన ఐడియాలజీ. సో దానిలో కొత్త కాన్ఫ్లిక్ట్ ఒకటి ఎంటర్ చేసి ఒక డ్రామా, ఒక ఎమోషనల్ డ్రామాని ప్రజెంట్ సొసైటీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక కండిషన్ ని కూడా సినిమాలో చర్చించబోతున్నాడు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అది టోటల్ గా ఒక డిఫరెంట్ ఏరియాలో జరుగుతున్నటువంటి కథ, ఇది ఒక డిఫరెంట్ ఏరియాలో జరుగుతున్న కథ. రెండు ట్రైలర్లు ప్రభావవంతంగానే ఉన్నాయి, ఆయా కంటెంట్లకు సంబంధించి క్యూరియాసిటీ క్రియేట్ చేసేవిగానే ఉన్నాయి. దీన్ని రెండు సినిమాల మధ్య యుద్ధంగా చూడట్లేదు. రెండు ఐడియాలజీస్ లో రెండు సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చిన తర్వాత ఏది ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. ఈ సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమా కూడా చూస్తారు. ఈ రెండు డిఫరెంట్ జానర్స్ అవటం వలన అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. దీన్ని బాగుంది అన్నటువంటి ప్రేక్షకుడే దాన్ని బాగుంది అని చెప్పొచ్చు. అంతే తప్ప కంపారిజన్ వచ్చే అవకాశం తక్కువ. దేని కథ దానిదే, దేని వ్యవహారం దానిదే, ఏది ఏ స్థాయిలో ఎమోషనల్ చేస్తుందో వాళ్ళు అక్కడ అలా ఎమోషనల్ అయి బయటకు వచ్చి మాట్లాడతారు జనాలు. కాబట్టి రెండు పాజిటివ్ గానే పెడతాయని అనిపిస్తోంది. స్ట్రాంగ్ గానే ఉన్నాయి రెండు ట్రైలర్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, రెండు కంటెంట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇది కూడా ఏదో వేగ్ గా ఉన్నట్టుగా కనిపించట్లేదు. వార్ 2 అంటే స్టార్ కాస్ట్ ఉంటే మనం ఏం తీసినా చెల్లుబాటు అయిపోతుంది అన్న ధోరణిలో స్టార్ కాస్ట్ సెట్ చేసి, అంటే కాస్టింగ్ మీద ఆధారపడి సినిమాలు డిజైన్ చేయటం అనే ఒక పద్ధతి ఉంది ఇండస్ట్రీలో. కాంబినేషన్లు సెట్ చేస్తే చాలు, కథ అక్కర్లేదు అని. అలాంటి ప్రయత్నంగా నేను అనుకోవడం లేదు. దానికి కొంచెం స్క్రిప్ట్ సైడు ఇతరత్ర వ్యవహారాల్లో కష్టపడ్డారు. ఆ కష్టం కనిపిస్తోంది ట్రైలర్ వార్ 2కి సంబంధించి. ఇక్కడ ఈయన కష్టం ఈయన పడ్డాడు. రజనీకాంత్ క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేస్తూ నాగార్జున్ని నెగిటివ్ క్యారెక్టర్లో బహుశా ఆయన ఒక కార్పొరేట్ తాలూకా రిప్రజెంట్ కావచ్చు. కుబేరా సినిమాలో ఆల్రెడీ ఆ తరహా పాత్ర అటువైపు నుంచి పనిచేసే క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడు ఆయన. అయితే అది పాజిటివ్ టోన్లో అవతలకి వెళ్ళి వీళ్ళకి నెగిటివ్గా మారి మళ్ళీ వీళ్ళకి పాజిటివ్గా నడవటం అనేది ఉంటుంది ఆ ధోరణి. ఈ సినిమాలో టోటల్గా అవుట్ అండ్ అవుట్ అదర్ సైడ్ క్యారెక్టరే చేయిస్తున్నారు అతనితో. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అతనికి కుబేరా తర్వాత ఈ సినిమాలో దొరకబోతోంది అనేది అర్థమైంది. ట్రైలర్ ఓపెనింగే అతను డైలాగ్తో ఓపెన్ చేశారు. సో ఇది ఒక మల్టీ స్టారర్ ఎమోషనల్ సినిమా, అది మల్టీ స్టారర్ ఎమోషనల్ సినిమా. ఇక్కడ నాగార్జున, రజనీకాంత్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళందరూ కలిసి బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నారు. అక్కడ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ని జోడు చేసుకుని బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నారు. ఇద్దరికి మంచి రిజల్ట్సే వస్తాయనుకుంటున్నాను. ఇద్దరికి మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే హిందీ బెల్ట్ లో వార్ 2కే ఎడ్జ్ వస్తుంది అనుకుంటున్నాను. సౌత్ లో వీళ్ళు కొంత ప్రయత్నం చేయవచ్చు, కానీ ఇన్ టోటల్ వార్ 2కి ఎడ్జ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఓకే, కంపారిటివ్ గా.